భారతీయుల వంట ఇల్లే వైద్యశాల. పోపులు పెట్టే ఔషధాల గాని మనం తినే ఆహారంలో వాడే పోపు దినుసులు, మసాలా దినుసుల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం, పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం ఒక్క శరీరం మీదే కాదు, మెదడు, మనసు మీద ప్రభావం చూపుతాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. మనం ఏం తింటున్నాం అనేదే కాదు, ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహార విధానాలను ఆయుర్వేద నిపుణులు రూపొందించారు. ఆయుర్వేదం సిఫార్సు చేసిన విధంగా భోజనం తీసుకుంటే ఆహారం ఔషధంలా మారుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, ఇంగువ ఉన్నాయి. ఈ మసాలాలు మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి మాత్రమే కాక మరెన్నో మసాలా దినుసులు కూడా ఇలా చేసే పదార్థం రుచిని పెంచడానికి వాడతారు. ఒక్కో పదార్థం ఒక్కో ఆరోగ్య గుణంతో మనల్ని కాపాడుతుంది. ఆరాగా చూసుకుంటే పోపుల పెట్టే ఆరోగ్యానికి ఒక రిజర్వ్ బ్యాంక్ అని చెప్పాలి. అల్లం పైత్యానికి విరుగుడులా పనిచేస్తుంది. అంతేకాదు అజీర్ణ వ్యాధులకు అద్భుత ఔషధం. ముఖ్యంగా ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం చెబుతుంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కీమోథెరపీతో పాటు ఎన్నో కారణాల వలన వచ్చే కడుపు నొప్పిని అల్లం నివారిస్తుంది. వెల్లుల్లి గుండెకు మంచినేస్తాం. పచ్చి వెల్లుల్లి తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్బినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటాయి. జీలకర్ర ఆకలి మందగించిన, అజీర్ణంతో ఇబ్బందులు పడుతున్న జీలకర్ర మంచి ఔషధం. దీనిలోని క్యూమిక్ డిహైర్ అనే పరిమళం లాలాజల గ్రంథులను క్రియాశీలం చేస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థకు అంటువ్యాధులు సోకకుండా రక్షణ కల్పిస్తుంది. లవంగాలు శ్వాసకు మేలు చేస్తాయి. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ ఔషధాల్లో లవంగాలను ఉపయోగిస్తున్నారు. ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస ఇబ్బందులను తొలగిస్తుంది. దాల్చిన చెక్క పోషకాల గాని దీనిలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, సోడియం, విటమిన్ సి వంటి అనేక పోషకాలున్నాయి. వీటి వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గిస్తుందని పలు పరిశోధన ద్వారా తెలిసింది. కొన్ని దేశాల్లో కొన్ని ఆహార పదార్థాలలో కారానికి బదులు మిరియాలను ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా మహిళల ఋతుక్రమ సమయంలో మిరియాలతో బ్లాక్ కాఫీని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి శ్లేష్మాన్ని తొలగించే శక్తి యాలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు యాలకులు వేసిన పాలను తాగిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పసుపు రోగనిరోధక శక్తి కలిగి ఉంది. అంతేకాదు రక్తశుద్ధికి, కాలేయం వంటి వ్యాధులకు, గాయాలు తగ్గడానికి, వాపులతో కూడిన నొప్పులకు ఉపయోగించే ఔషధాల్లో పసుపు ఉపయోగిస్తున్నారు. చర్మం సంబంధ గజ్జి ఉన్నప్పుడు పసుపు నూనె కలిపి రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. బెణికిన నొప్పికి, గాయాలకు, కీళ్ల వద్ద కొంచెం వాపు నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది.